1890స్లో మన భారతదేశంలో బ్రిటిష్ రూల్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. మన ప్రజలు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. కానీ భయం వల్ల మాట్లాడడం కూడా కష్టంగా ఉండేది. బ్రిటిష్ గవర్నమెంట్ బిగ్ మీటింగ్, ర్యాలీస్ని అన్ని బ్యాన్ చేసింది. ఆ టైంలో గణేష్ చతుర్థి అంటే ఇంట్లో మాత్రమే చేసుకునేవారు. చిన్న ఐడల్స్ని పెట్టుకొని ఇంట్లో పూజ చేసేవారు. పబ్లిక్లో చేయడం అంటే ఇంపాసిబుల్. అప్పుడు బాల్ గంగాధర్ తిలక్ గారికి ఒక డ్రీమ్ ఉండే. మన జనాలు ఒకటి కాకపోతే బ్రిటిషర్స్ని ఎదుర్కోవడం ఇంపాసిబుల్ అని. బ్రిటిష్ వాళ్ళ రూల్స్ ఎక్కువ, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ, పబ్లిక్ భయపడుతున్నారు. ఫ్రీడమ్ గురించి మాట్లాడడం అంటే డేంజర్. సో ఎలా పబ్లిక్ని ఇన్స్పైర్ చేయాలి? ఒక్క ఎక్స్క్యూజ్ దొరికినా పబ్లిక్ని కలపాలని తిలక్ గారి ఆలోచన. అప్పుడే తిలక్ గారికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. గణేష్ ఫెస్టివల్ని పబ్లిక్లో చేస్తే బ్రిటిష్ అబ్జెక్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది రిలీజియస్ ఫెస్టివల్ కాబట్టి. అప్పుడు 1893లో సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ స్టార్ట్ చేశారు. కేసరివాడ, పూణే, మహారాష్ట్రలో. పండాల్స్ వేసి పెద్ద విగ్రహం పెట్టి ప్రోగ్రామ్స్ ఇంకా భజనలు పెట్టి పబ్లిక్ని అట్రాక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో తిలక్ గారి స్పీచ్లో మాత్రం ఫ్రీడమ్ మెసేజ్ ఉండేది. యూనిటీ, నేషనలిజం, స్వతంత్రం గురించి మాట్లాడేవారు. అలా గణేష్ చతుర్థి ఇంట్లో ఫెస్టివల్ నుంచి పబ్లిక్ సెలబ్రేషన్గా మారింది. జనాలు ఒకటిగా ఈ యూనిటీ చూపించారు. ఫ్రీడమ్ కోసం పబ్లిక్లో ఒక ఫైర్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం చేసుకున్న గణేష్ ఉత్సవ్ బాల్ గంగాధర్ తిలక్ గారి ఆలోచన. హిస్టరీలో ఇది చిన్న స్టెప్ అవ్వచ్చు, కానీ భారత స్వతంత్రంలో ఇది ఒక పెద్ద చాప్టర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్.